మగువ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పోలీస్ కమిషనర్ సుమతి సాహసం మఫ్టీలో నిర్వహించిన సరికొత్త ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. అది హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్లోని బస్టాండ్ ప్రాంతం. సమయం అర్ధరాత్రి 12 గంటలు. ఒంటరిగా ఓ మహిళ. అటు ఇటు వెళ్లేవారిలో కొందరు దగ్గరకు వచ్చారు. అసభ్యకర సంజ్ఞలు, హేయమైన మాటలతో చుట్టుముట్టారు. ఈ వేధింపుల తతంగం సుమారు 3 గంటల పాటు సాగింది. ఆమె మాత్రం తొణకలేదు, బెనకలేదు. సమాజంలో ఒంటరి ఆడవారితో మగవారి ప్రవర్తనను అంచనా వేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా సుమతి ఈ నెల 1వ తేదీనే బాధ్యతలు తీసుకున్నారు. కమిషనరేట్లోని కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి వేళ పోకిరీలు, మందుబాబులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని, ముఖ్యంగా దిల్సుఖ్ నగర్ బస్టాండు, దాని సమీపంలోని కాలనీల వీధుల్లో మగవాళ్ల వేధింపులు పెరిగాయని, జాతీయ రహదారుల వెంట హిజ్రాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్నారు. ఇది మహిళల భద్రతకు ఇబ్బందిగా మారిందని ఆలోచించిన కమిషనర్ అసలు రాత్రివేళ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, పెట్రోలింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. తాను చేపట్టబోయే ఆపరేషన్ గురించి కమిషనరేట్ సిబ్బందికి సమాచారం ఇవ్వలేదు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల తరువాత సరూర్ నగర్ పరిధిలోని దిల్సుఖ్ నగర్ బస్టాండ్ సమీపంలో మఫ్టీలో సగటు మహిళ రూపంలో ఒంటరిగా వెళ్లారు. ఆమె ఎవరో తెలియని యువకులు, మందుబాబులు ఆమె చుట్టూ చేరి మాటలతో వేధించారు. బైక్లపై వచ్చిన యువకులు ఆకతాయిలు ఆమెను అటకాయించారు. అయినా ఆమె వారి ఆగడాలకు వెరవలేదు. దాదాపు 3 గంటల సమయంలో రాత్రిపూట విధుల్లో ఉండే బీట్ కానిస్టేబుల్ అటువైపు వచ్చారు. ఒంటరి మహిళను తమ కమిషనర్గా గుర్తించి అప్రమత్తమయ్యారు. పోలీస్ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకుని కమిషనర్తో మాట్లాడారు. మఫ్టీలో ఉన్న కమిషనర్ను ఇబ్బంది పెట్టిన, అర్ధరాత్రి అడ్డగోలుగా తిరుగుతున్న 40 మంది పోకిరీలను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిందితుల్లో విద్యార్థులు, యువకులు, మందుబాబులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మనం పోలీస్ కమిషనర్ సుమతి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.